గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా ఇక్కడ నిన్న సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడినటువంటి క్రమంలో అభివృద్ధి నిరోధకులు కిషన్ రెడ్డి, కేటీఆర్ అని మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. మేము వచ్చాక 43,000 కోట్లతో మెట్రో విస్తరణకు, 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు కేంద్రానికి ప్రణాళికలు ఇచ్చాం. వాటిని కేంద్రం ఆమోదించకుండా వీరిద్దరే అడ్డుపడ్డారు. అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, నాలెడ్జ్ సెంటర్, ఐటీ, ఫార్మా రంగాల పురోభివృద్ధి మా హయాంలో కాదా? మోదీ, కేసీఆర్ తెలంగాణకి ఏం చేశారు? ఏఐబీపీ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ రెండు పార్టీలను ఓడించాలని పిలుపు. ఇక లెఫ్ట్లో గనక చూసినట్లయితే కళాశాలల బంద్ విరమణకు సంబంధించి ఇక్కడ ఇస్తూ యాజమాన్యాలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి చర్చలు సఫలమయ్యాయి. వెంటనే 600 కోట్లు విడుదల చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. నిరసన కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రైవేటు కళాశాలల సమాఖ్య ప్రకటన చేసింది. ఇది లెఫ్ట్లో చూడొచ్చు. ఇక రైట్లోకి వచ్చేసరికి దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం వందే మాతరం. స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుక. వందే మాతరం గేయం దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిన మహోన్నత గేయమని కొనియాడారు. జాతీయ గేయం 150 ఏళ్లు వార్షిక వేడుకల్లో మోదీ ప్రసంగించారు. స్మారక స్టాంపు, ప్రత్యేక నాణ్యాన్ని రిలీజ్ చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ మండిపడింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతోనే నెహ్రూ తొలగించారని వెల్లడించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో పైన టాప్లో కనుక చూసినట్టయితే షుగర్ అండ్ ఒబేసిటీ ఉంటే అమెరికా వీసా కష్టమట. ఎంబసీలు, కాన్సులేట్లకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గుండె జబ్బులు, శ్వాస సమస్యలు ఉన్నవారికి ఇబ్బందే. ఎక్కువ వయసున్న డిపెండెంట్స్కు సమస్యల ప్రభావం ఉంది. వారితో అమెరికా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంది అంటున్న అమెరికా విదేశాంగ శాఖ. మొత్తానికి మధుమేహం, ఊబకాయం ఉంటే అమెరికా వీసా కష్టం. ఇక బ్యాడ్ బ్రదర్స్, కిషన్ రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు కదా, అదే ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ హైదరాబాద్ పాలిట బ్యాడ్ బ్రదర్స్గా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రో రైల్, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీని ఈ బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇక హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్పి, నగరాభివృద్ధికి మోదీ, కేసీఆర్ చేసిందేంటి? ప్రగతి భవన్, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంతో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? ఏడాదిన్నరలో 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. నగర విస్తరణకు వేలాది కోట్లతో ప్రణాళికలు రచించాం. ఏ ఎన్నికనైనా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాను. టీడీపీ అభిమానులు బీఆర్ఎస్కు ఓటేస్తారనుకోను. చంద్రబాబును అరెస్ట్ చేస్తే నిరసనలు వద్దన్నారు. బీజేపీకి డిపాజిట్ రాకుంటే హిందువులు ఆ పార్టీతో లేరని బండి సంజయ్ అంగీకరిస్తారా? సీఎం రేవంత్ రెడ్డి. వారి వ్యూహం ఓట్ల కొనుగోళ్లే. సీఎం రేవంత్, కేటీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ కాస్మోపాలిటన్ నియోజకవర్గం, అక్కడ సెంటిమెంట్ కుదరదు. బీఆర్ఎస్ది పగటికలే. రేవంత్ రెడ్డి చేరే పార్టీల్లో ఇక మజ్లీస్ మాత్రమే మిగిలింది. జూబ్లీహిల్స్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నెక్స్ట్, నమస్తే తెలంగాణ, నాతో అస్సలు అయితే లేదు అన్నటువంటి హెడ్లైన్తో ఆదాయం లేదు, అప్పు పుడతలేదు, ఏం చేయాలనో తెలుస్తలేదు, మీరే చెప్పండి, మరోసారి చేతులెత్తేసిన సీఎం రేవంత్ అంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట మళ్లీ దివాలా వ్యాఖ్యలు. పరిపాలన, ఆర్థిక నిర్వహణ తన వల్ల కావడం లేదని నిస్సహాయత. నెలకొచ్చేది 18,000 కోట్లు. వేటి కోసం ఖర్చు పెట్టాలి? ఖర్చులు పోగా మిగిలేది 5,000 కోట్లే. వాటితో ఏం చేయాలి? ఫీజు రీఎంబర్స్మెంట్ పైసలు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? రైతు బంధు ఆపాలనా? రైతు బీమా ఆపాలనా? ఆరోగ్యశ్రీ ఆపాలనా? ఆదాయం ఉద్యోగుల జీతాలకే పోతుంది. నెల ఆపాలనా? మరి ఛార్జీలు పెంచుతామంటే ప్రతిపక్షం అడ్డుకుంటోంది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి అని ఈ వార్తనిచ్చారు. తమాషా చేస్తున్నారా? కాలేజీలు ఎట్లా సంపాదిస్తున్నాయో తెలుసు. వచ్చే ఏడాది డొనేషన్లు ఎట్లా తీసుకుంటారో చూస్తా.
అధికారులను తిడితే ఫీజు రియంబర్స్మెంట్ రాదు, 3 నెలలకో 6 నెలలకో ఫీజులు విడుదల చేస్తాం, మా హయాంలో బకాయిలనే ముందుగా చెల్లిస్తాం, విద్యా సంస్థలను బంద్ పెడితే మీతో చర్చలుండవు, కళాశాలల యాజమాన్యాలకు రేవంత్ బెదిరింపులు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రాలిన వరి కూలిన రైతు అంటూ అన్నదాతను ముంచిన వర్షం, వేసిన పంట చేతికి రాక చేనులోనే ఆగిన గుండె, రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగవరంలో విషాదం. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసినట్టయితే వందే మాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా నిన్న స్మారకోత్సవం నిర్వహించారు. స్మారక స్టాంపు అదేవిధంగా ప్రత్యేక నాణాన్ని పిఎం రిలీజ్ చేశారు. స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుకైంది వందే మాతరం. ఆ గేయాన్ని 1937లో ముక్కలు చేశారు, కొన్ని చరణాలు తీసేశారు. జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. ప్రధాని వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ మండిపడింది. అవమానించిన చోటే సంపూర్ణ ఆలాపన, వందే మాతర గేయానికి ఇదే నిజమైన గౌరవం అన్న బీజేపీ నేతలు. కాకినాడలో ఘనంగా 150 ఏళ్ల వేడుకలు, వందే మాతరం జాతి ఐక్యతకు ప్రతీక అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే ముందుగా పైన టాప్లో ఒక వార్తను చూద్దాం. శ్రీచరణికి 2.5 కోట్ల నగదు. వన్డే ప్రపంచ కప్లో సత్తా చాటిన తెలుగు తేజం రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆమెకు 2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో 1000 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలని నిర్ణయించింది. గన్నవరం విమానాశ్రయంలో మహిళా మంత్రులు అనిత, సవిత, గుమ్మడి సంధ్యారాణి ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే 1,01,899 కోట్ల పెట్టుబడులు, 86,000 మందికి ఉపాధి. ఆమోదం తెలిపిన ప్రభుత్వం 3 మెగా సిటీల అభివృద్ధికి సూపర్ మాస్టర్ ప్లాన్. 16 నెలల్లో రాష్ట్రానికి 8 లక్షల కోట్ల పెట్టుబడులు. ఎస్ఐపిబి సమావేశంలో సీఎం చంద్రబాబు 3 మెగా సిటీలు. రాష్ట్రంలో 1,01,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటితో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా 86,000 మందికి ఉపాధి లభించనున్నట్లు సంస్థలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిన్న సమావేశమైంది. 26 సంస్థల నుంచి అందినటువంటి ఈ పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఇక సీఎం మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడం కాదు, అవి కార్యరూపం దాల్చేలా చూడాలి. కూటమి అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో నిర్వహించిన 12 ఎస్ఐపిబి సమావేశంలో 8,08,899 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించాం. వాటి ద్వారా సుమారు 7,05,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఆంధ్రజ్యోతి ఇక్కడ టాప్లో శ్రీచరణికి 2.5 కోట్ల నజరానా, ఇంటి నిర్మాణానికి 1000 చదరపు గజాలు, గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని సీఎం నిర్ణయం. చంద్రబాబు లోకేష్ను కలిసిన శ్రీచరణి, గన్నవరం విమానాశ్రయంలో మహిళా క్రికెటర్ ఘన స్వాగతం. వందే మాతరం ఆత్మను తొలగించారు. 1937లో కీలక చరణాలు తీసేశారు. దేశ విభజనకు అదే బీజం వేసింది. ఈ గేయం స్వాతంత్ర సంగ్రామ గొంతుక, జాతి నిర్మాణానికి మహామంత్రం అన్న ప్రధాని మోదీ. బకించంద్ర చటర్జీ రాసిన వందే మాతరానికి 150 ఏళ్లు, ఏడాది పాటు వేడుకలకు ప్రధాని శ్రీకారం. ఇక బనకచర్లలో భారీ మార్పులు, నల్లమల్ల సాగర్ వరకే ప్రాజెక్టు పరిమితం. ఇతర రాష్ట్రాల అభ్యంతరాలతోనే ఇలా 2 దశల్లో ప్రతిపాదిత పథక నిర్మాణం, అంచనా వ్యయం 49,550 కోట్లు. అన్నదాతకు అండ, ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కు 25,000కు పెంచాం. నెక్స్ట్ సాక్షి. మా ప్రమేయం లేకుండా వాంగ్మూలాల మద్యంపై అక్రమ కేసులో కీలక మలుపు అంటూ మేం చెప్పని విషయాలతో సెక్షన్ 161 కింద దర్యాప్తు సంస్థ వాంగ్మూలం తయారు చేసింది. తీవ్ర విస్మయకరంగా మేం చెప్పిన దానికి భిన్నంగా విషయాలు అందులో ఉన్నాయి. అవి మేము స్వచ్ఛందంగా ఇచ్చిన వాంగ్మూలాలు కానే కావు. వాటిని దర్యాప్తు రికార్డు నుంచి తొలగించేలా ఆదేశించండి. మేం చెప్పిన వాస్తవాలను నమోదు
చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించండి. సెక్షన్ 161 కింద మేమిచ్చామని దర్యాప్తు సంస్థ చెబుతున్న వాంగ్మూలాలు మేము స్వచ్ఛందంగా ఇవ్వలేదు. దర్యాప్తు అధికారి సాక్షుల వాంగ్మూలాలను చెప్పిన విషయాలను చెప్పినట్టుగానే నమోదు చేయాలి. వాంగ్మూలం ఇచ్చే ప్రక్రియను ఆడియో వీడియో రికార్డింగ్ చేయాల్సి ఉన్నా దాన్ని పాటించలేదు. నిష్పాక్షిక దర్యాప్తు రాజ్యాంగంలోని అధికరణ 21లో భాగం. గత నెల 16న మేమిచ్చిన వాంగ్మూలాలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం. మద్యంపై అక్రమ కేసులో హైకోర్టును ఆశ్రయించిన సాక్షులు పెనకా శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి. ఇక ప్రభుత్వ ఆసుపత్రులంటే ఇంత చులకని ఎందుకు? సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్. అన్ని విధాలా మేము అభివృద్ధి చేసిన విశాఖపట్నం కేజీహెచ్ను నిర్వహించలేని దౌర్భాగ్య స్థితి మీది అని చెప్పేసి మండిపడ్డారు మాజీ సీఎం జగన్. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.